జమిలి ఎన్నికలు 2029లోనే జరుగుతాయి. మొదట్లో 27కి అనుకున్నటువంటిది టోటల్‌గా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అట్లాగే జనాభా లెక్కల సేకరణ జరగాలి కాబట్టి అది 29లోనే జరుగుతుందని నేను ఇంతకుముందే ప్రస్తావించున్నాను. ఇప్పుడు టోటల్‌గా కాకుండా 2 దశల్లో 29లో ఒకసారి, 34లో ఒకసారి అన్నటువంటిది తాజా లెక్కలు వేస్తున్నారు. ఇది ఓ రకంగా రేవంత్‌కి దెబ్బ. ఎట్లాగంటే కేసీఆర్ ఏం చేశాడు, కేంద్ర రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇదివరకు ఆంధ్ర తెలంగాణ కలిపినే కదా 2014లో మొత్తం ఉమ్మడిగానే కదా జరిగింది ఎన్నికలు. 2019లో అట్లా జరగాలి కదా. అలా జరిగితే కేంద్రంలో ఉండేటటువంటి రాజకీయ ఇంపాక్ట్, జాతీయ ఎన్నికల ఇంపాక్ట్ రాష్ట్ర ఎన్నికల మీద కూడా పడుతుంది. అప్పుడు తను దెబ్బతింటానని భావించి తెలివిగా చేసిన ఎత్తుగడ ఏంటంటే 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళాడు. తద్వారా రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లకే పరిమితమయ్యారు. అంటే ఇక్కడ దీంతో పోల్చుకుంటే ఒక 4-5 రావాలా, కానీ రాలా. ఎందుకని అంటే జాతీయ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం బలంగా పడింది. అప్పుడు 4 సీట్లు బీజేపీ సాధించుకుంది, 3 కాంగ్రెస్ సాధించుకుంది. అదే గనక 2 జరుగుంటే ఏమయ్యేది, సంకీర్ణమై ఉండేది. అప్పుడు కేసీఆర్కి 45 ఏమో వచ్చేది. అప్పుడు బీజేపీ మద్దతుతోనో కాంగ్రెస్ మద్దతుతోనో అధికారంలోకి రావాల్సి వచ్చేది. అంటే కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఫలించింది. అదే ఇంపాక్ట్ 2023లో కూడా జరిగింది. అయితే ఆ జాతీయ ఎన్నికలతో కాదు కాబట్టి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అదే 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏమైంది, 8 వచ్చినాయి. అంటే ఆ లెక్కను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 45-50 దగ్గరే సీట్లు వచ్చిండే. అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుతోనో అధికారంలోకి రావాల్సి వచ్చేది. ఈ దఫా మాత్రం ఖచ్చితంగా ఈ జమిలి ఎలక్షన్ సంబంధించిన చట్టాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది జరిగిందంటే 29లో 16 రాష్ట్రాలు ఎన్నికలు పెట్టాలనుకోండి. ఇప్పుడు 4 జరిగింది మొన్న, ఆంధ్రప్రదేశ్, ఈ సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఇట్లాగా. అదే రేపుసారి 16 అంటే ఒక 6 నెలల ముందో ఏడాది ముందో జరిగేవన్నీ కూడా అప్పుడే జరిపేటట్టు స్కెచ్ వేస్తుంది. ఈసీ ద్వారా జయించేటటువంటి ప్రక్రియ. అట్లాగా ప్లాన్ చేస్తున్నారు చట్టాన్ని. అది జరిగిందంటే సరే మిగతా ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అది జరిగిందంటే మాత్రం రేవంత్కి పెద్ద పరీక్ష.